ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. శ్రీరంగనాయకులకి, శ్రీరామచంద్రమూర్తికి, శ్రీ నూకాంబిక అమ్మవారికి, శ్రీ శ్రీ సాయిబాబాకి, శ్రీ ఉమాహేమలింగేశ్వర స్వామికి, శ్రీ అభయాంజనేయ స్వామి వారికి, శ్రీ పైటమాంబమ్మ వారికి. సర్వవిఘ్నో ప్రశాంతే అగజా ఆనంద ప్రసాదో గజాననవానసో అనేకదండో శ్రీ శ్రీరంగనాయక కళానాట్య మంగళకి. స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మా కళ్యాణతల్లి, స్వాగతమమ్మా నవరసవల్లి, స్వాగతం సుస్వాగతం.
హాయ్ డాడీ, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. ఎక్కడికో బయలుదేరుతున్నావు? ఒక ఫ్రెండ్ని కలిసిపోవాలి డాడీ, అందుకే వెళ్తున్నాను. అన్నట్టు మీ ఫ్రెండ్స్ అందరికి గ్రాండ్ గా పార్టీ ఇవ్వకపోయావా? పార్టీనా? ఎందుకు డాడీ? ఎందుకేమిట్రా, నువ్వు ఎంబీఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు కదా, అందుకని ఒక్కసారి మన స్టేటస్ తగ్గట్టు ఒక్కసారి గ్రాండ్ గా పార్టీ ఇవ్వరా? ఓ డాడీ, నాకు అలా పార్టీలు ఇచ్చే అలవాటు లేదు. అసలు అలాంటి ఆడంబరాలంటేనే నాకు గిట్టవు. చూడు శ్రీకాంత్, నువ్వు ఈ నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్న నాగేంద్ర భూపతి కొడుకువి. కారణం ఉన్నా లేకపోయినా ప్రతి నెల ఒక్క పార్టీ ఇచ్చి మన గొప్పతనం గురించి ఈ ప్రజలకి చాటి చెప్పాలరా. నాన్న, నా దృష్టిలో 10 మందికి పార్టీ ఇవ్వడం గొప్ప కాదు డాడీ. ఆపదలో ఉన్న 10 మందిని ఆదుకోవడం గొప్ప. ఆకలితో అలమటిస్తున్న 10 మందికి అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చడం గొప్ప. కానీ మన గొప్పతనం గురించి మనం చెప్పుకోకూడదు డాడీ, అది ఇతరులు చెప్పుకోవాలి. కావచ్చు, మనం ఎప్పుడు ఏ పని చేసినా అది మన హోదాకు తగ్గట్టుగా ఉండాలిరా. మన స్టేటస్ కు తగ్గట్టు గ్రాండ్ గా ఉండాలి. ఈ అలగజనం ఆకలి తీర్చడానికి మనం ప్రజాసేవకులం కాదురా, నాయకులు, ప్రజా నాయకులు. పదవిలోకి వచ్చిన ప్రతి నాయకుడు ఈ విధంగా ఆలోచించబట్టే మన స్వతంత్ర భారతం ప్రపంచ చరిత్రలో పతనావస్థకు చేరుకుంటుంది. నాన్న, మీ ఆలోచనలో మార్పు రావాలి. మార్పు అన్నది నా ఒక్కలోనే వస్తే సరిపోదురా, ప్రతి వ్యక్తిలోనే రావాలి. అయినా నాకు చేతనైనంతలో ప్రతి వారికి న్యాయం చేస్తున్నా తప్ప ఎవరికి కూడా అన్యాయం చేయడం లేదే. న్యాయం చేస్తున్నారో అన్యాయం చేస్తున్నారో మీ అంతరాత్మ తెలుసు. మనం ఎవరికి సహాయం చేసినా ఎవరికి న్యాయం చేసినా గొప్ప కోసం చేయకూడదు డాడీ. మంచి మీద సానుభూతితో చేయాలి. మహాత్మా గాంధీ ఏమన్నాడో తెలుసా? నేను చెప్పింది మాత్రమే చేయి, నేను చెప్పంది మాత్రం చెయ్యొద్దని అన్నాడు. అంటే దానికి అర్థం ఏమిటో నీకు తెలుసా? చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ చెడ్డ పనులు. అర్థమైందా? ఎంతైనా నువ్వు రాజకీయ నాయకుడు డాడీ. ఏ వాదనైనా నీకు అనుగుణంగా మార్చుగల సమర్థుడివి. అలా మార్చుకునే కెపాసిటీ నాకు లేకపోతే ఈ ప్రజలు 5 ఏళ్ళు తిరగముందనే నన్ను మార్చేస్తారా? డాడీ, నాకు కొంచెం 5,000 రూపాయలు డబ్బు కావాలి డాడీ. 5,000 కాకపోతే 10,000 తీసుకో. శ్రీకాంత్, ఈ డబ్బులు ఈ ఫ్రెండ్స్
ఏంటి పార్టీ ఇవ్వడానికేనా? కాదు డాడీ, మా ఫ్రెండ్కి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఆల్ రైట్, తీసుకో. శ్రీకాంత్, నిన్ను పై చదువుల కోసం అమెరికా పంపించాలనుకుంటున్నాను. నాకు ఇష్టం లేదు డాడీ, నేను ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. వాట్? నువ్వు ఉద్యోగం చేస్తావా? అంత కర్మ నీకేం పట్టిందిరా? నువ్వు కోటీశ్వరు కొడుకువి. కావచ్చు డాడీ, ఉద్యోగం పురుష లక్షణం. అందుకే నేను ఏదైనా ఉద్యోగం చేసి నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. కష్టపడి సంపాదించడానికి నువ్వేమి కూడిలేని నిరుపేదవు కాదు, అగర్భ శ్రీమంతుడివి. అంత మాత్రాన ఉద్యోగం చేయకూడదని రూల్ ఏమీ లేదుగా. ఈ మాత్రం దానికి రూల్ చెందుకులేరా? డాడీ, అది పెత్తనం పిలవడుతుంది. ఓకే శ్రీకాంత్, నీ ఇష్టం వచ్చాయి. నీ కోరికను నేను ఎప్పుడు కాదన్నాను రా. కానీ నువ్వు ఏ పని చేసినా అది మన హోదాకు తగ్గట్టుగా ఉండాలి, మన స్టేటస్ కు తగ్గట్టు గ్రాండ్ గా ఉండాలి. డాడీ, మన గౌరవానికి భంగం కలిగించే పని నేను ఎప్పుడు చేయను డాడీ. నా గురించి మీరు అనవసరమైన భయాలు పెట్టుకోకండి. నేను వస్తాను. శ్రీకాంత్, డాడీ, నమస్కారం బాస్. అవోయ్ ఆనంద్, మన గెస్ట్ హౌస్ లో ఉన్న మంత్రి గారికి అన్ని ఏర్పాట్లు చూసావా? బ్రహ్మాండంగా చేశాను సార్. ఈ దెబ్బతో మనం ఏమి చెప్పినా కళ్ళు మూసుకొని చేస్తారు మన మంత్రి గారు. ప్రజల గురించి పట్టించుకునే ఓపిక తీరిక ఆయనకి ఎక్కడండి. మనం తెప్పించిన పారణ విసికి పీకల వారికి తగిసి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాడు సార్. వాడెప్పుడు అంతేనయ్యా, వాడి నిద్ర వల్లగాట్లో తగలయ్యా. వాడెప్పుడు అంతేనయ్యా, గ్లాసుకు తక్కువ సీసాకి ఎక్కువ అన్నట్లు మన మంత్రి గారిని మజాక్ చేయించడానికి మంజు రమ్మన్నాను, పిలిపించావా? మంచు అన్నాని నంచుకునే ఓపిక మందిర్ గారికి ఎక్కడండి. మనం తెప్పించిన ఆర్మీ రంగుడు విసికి పేకల వారికి తాగేసి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాడు. వాడి నిద్ర వల్లగాట్లో తగలయ్యా, చేపకు తక్కువ మంచానికి ఎక్కువ. ఇంతకు మన మంచివాడిని ఏం చేసావురా? పంపదీసి వెనక పంపించావేంటి? అమ్మా, అంత తేలిగ్గా పంపించడానికి నీ అమాయకులు కాదు సార్. ఈ అంతగా తెలిసా ఆనందము. ప్రభాస్, మొత్తానికి నా సెక్రటరీ కనిపించావయ్యా. మన రమ్మని చెప్పు. ఏం మంజు, కొడిచి పెట్టిన నీ గుండె అంటే నీ అన్నాన్ని మా గురువు గారికి సమర్పించు. ఏం మంజు,
नजरों में प्यास दिल में तलाश होता हूँ मैं बंगलोर में चुम्बी में दाग सिंह में आग सांसों में कहा दूर में ఏ మంజు వెళ్ళి అయ్యగారు పర్సనల్ బెడ్రూమ్ లో పడుకో, నీకు అన్ని సక్రమాలు సక్రంగా చూస్తారు. ఇంతకీ మన మంత్రి గారు ఏమంటున్నారు? ఆ మురికి వాళ్ళని లేపేసి మనం 5 స్టార్ హోటల్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడా? మీరు అడగడం ఆయన కాదన్నమా, బ్రహ్మాండంగా ఒప్పుకున్నాం సార్. ఒప్పుగా చస్తాడా? అదంతా నా మీద ఉన్న ప్రేమ కదయ్యా, నేనిచ్చే ₹1 కోటి మీద ప్రేమ. ఒప్పుకోగా చస్తాడా? కాకపోతే చిన్న సమస్య, అక్కడ పూడి గుడిసె ఉన్న ఆల్లాపరి జనాన్ని గొడవలు లేకుండా ఖాళీ చేయించమన్నాడు. వారం తిరిగేసరికి ఆ అలగా జనాన్ని అక్కడి నుంచి తరిమేస్తాను. వారం తిరిగేసరికి అక్కడ అందమైన 5 స్టార్ హోటల్ కట్టిస్తాను. ఆ జనం అంత తేలిక గుడిచులు ఖాళీ చేస్తారనేది నా అనుమానం. వాళ్ళు పొంద నా కెపాసిటీ ముందు వాళ్ళంతా ఇది తెలుసుకుంటే గుడిసెల్లో జనమే కాదు, గుళ్ళో దేవుడు కూడా ఊరు వదిలి వెళ్ళిపోవలసిందే. అదేనా ఈ నాగేంద్ర భూపతి రూల్. ఆ మాట నిజమేననుకోండి, ఇప్పుడు రోజులు మారాయి. ప్రతి వాడు హక్కుల గురించి న్యాయం గురించి మాట్లాడి మీలాంటి గొప్ప నాయకులకు ఎదురుకు తిరుగుతున్నారు సార్. పిచ్చివాడా, ఎంత ఎదిగినా బతిగా బెత్తుడేరా. మనం మంచిగా ఉంటే రెచ్చిపోతారు,
దౌర్జన్యం చూపిస్తే దాసోహం అంటారు. ప్రజల నాడి సరిగ్గా పట్టేశారు సార్. అందుకే మీరు ఎదురులేని ప్రజానాయకుడు అయిపోయారు. ఎవరు నువ్వు నా ఇంట్లోకి వచ్చి నన్నే విమర్శిస్తున్నావు? నువ్వు ఈ నియోజకవర్గంలో పరిపాలిస్తున్నావు. ఒక వార్డు మాకు లీడరు. ఏ గ్యాంగ్ భూమి ఇది? కొంప తీసి తొట్టి గ్యాంగా? కాదానా? ఉప్పల గ్యాంగ్ అయి ఉంటుంది. చెట్టుగా కాదానా? నాగేంద్ర భూపతి నైవంతికలు మట్టి పట్టించే మహామట్టి గ్యాంగ్. మట్టి పట్టాలంటే నీలాంటి ఊరు కుక్కలందు వాళ్ళు 100 మంది పుట్టాలరా. అక్కర్లేదు, నిన్ను సుతుమిచ్చడానికి నేను ఒక్కనే చాలు. నీ చేతిని నువ్వు ఎక్కువగా వంచన వేసుకుంటే కింద పడతావు, జాగ్రత్త. మా నాగేంద్ర భూపతి గారు మంచివారు కనుక ఒక్కసారి కొనసాగి చేస్తే మున్సిపాలిటీ కాలంలో కలిసిపోతావు. నన్ను వల్లకాడికి పంపేలోపు మీ బ్రతుకులన్నీ బజారు పాలు చేస్తాను. పాలకోట పునాదుల్ని కొనగోడుతో కదిలిస్తాను. నా కోటను కదిలించడం అంటే చేతిని విదిలించినంత తేలిక అనుకుంటున్నావా? 1,00,000 మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్న నాయకుణ్ణి నేను. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రజా నాయకుణ్ణి నేను. నా ముందు ప్రగల్భాలు పలికితే పతనం అయిపోతా, జాగ్రత్త. నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డావా? పచ్చ నోట్లు ఎదజల్లి ఓట్లు కొన్నావు. బ్రాందీ సీసాలు ఎగరేసి అమ్మాయిల్ని ఆకట్టుకున్నావు. ఈ మంచితనం నిన్ను కల్పించలేదు. నువ్వు చేసిన అన్యాయం నిన్ను అందాలు ఎక్కించింది. శివ, రాకముందు ఈ పెద్ద మన చరిత్ర ఏమిటో చెప్పరా? 15 ఏళ్ల క్రితం గాంధీపేట మొదలుపెట్టి లక్షాధికారి అయ్యాడు. 10 సంవత్సరాల క్రితం 2 జిల్లాల్లో బ్యాండీ దుకాణాల పాట పాడి కల్తీ చేసి కోటేశ్వరుడు అయ్యాడు. 5 సంవత్సరాల క్రితం కొన్నూరు తట్టుకో 4 లక్షలు, కోరపాడు తట్టుకో 4 లక్షలు, ఎస్సీ కోళ్ళకి 1 లక్ష ఖర్చు పెట్టి ఎమ్మెల్యే సీటు పొందాడు. శంకర్, ఈ పెద్ద మనిషి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని దారుణాలు చేశాడో చెప్పరా? ఈ పెద్ద మనిషి 5 ఏళ్లలో 3 పార్టీలు మారాడు. 7 సార్లు ముఖ్యమంత్రి బెదిరించి ఎన్నో లైసెన్సులు పొందాడు. అది చాలక ఈ ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఎన్నో కోట్లు సంపాదించాడు. వెరీ గుడ్. నా జీవిత చరిత్ర మొత్తం తోచా తప్పకుండా చెప్పి నన్ను మంచి ఆశ్చర్యంలో ముందుచ్చాడు. అసలు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. ఈ ముష్టంతో మాట్లాడండి సార్. మెడబట్టి బయటికి వెళితే మరొకసారి ఇలా రాకుండా ఉంటారు. ముష్టి వాళ్ళు గిష్టి వాళ్ళంటే నా చేతిలో మొదలెట్టో చేస్తావు, జాగ్రత్త. మిస్టర్ నాగేంద్ర భూపతి, ఇన్నాళ్ళు ఎన్ని దారుణాలు చేసినా భరించాం, ఎన్ని అక్రమాలు చేసినా సహించాం. ఇప్పుడు మా కాలనీ మీద పడ్డది నీ కన్ను. నా కంఠంలో ఉన్న ఊపిరినంత కాలం నువ్వు ఆ కాలనీ సొంతం చేసుకోలేవు. ఆ సంగతి చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. నా కన్ను పడ్డ తర్వాత అది పేదవాడి కాలనీ అయినా ఉన్నవాడి కాలనీ అయినా నా సొంతం కావలసిందే. నా మార్గానికి అడ్డు నిలిచిన వాడు అంతం కావలసిందే.
ఆ అహంకారమే నీ పతనానికి పునాది వేసింది. ఆ ద్రౌజన్యమే నీ పాపాల కొరత పునాదులు. నీ మాయ మాటలకు మోసపోయి ఓటు వేసిన ఈ ప్రజలే ఇప్పుడు నిన్ను గుణపాఠం చెప్పాలని ఎదురు చూస్తున్నారు. నాకు గుణపాఠం చెప్పాలనుకున్న వారికి ఎలా గుణపాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు. బాంబులతో భయంకరమైన మనోహోమం సృష్టించి ఈ నాగేంద్ర భూపతికి ఎదురు లేదని నిరూపిస్తాను. తొండ ముదిరితే ఉసర వల్ల అవుతుందో లేదో తెలియదు కానీ రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడని నిరూపించావు. రౌడీయుతమే నీకు తెలిసిన రాజకీయం. గోండాయుతమే ప్రజలపై ప్రయోగించే ఆఖరి ఆయుధం. ఈ ప్రళయ ప్రబంధంలో తిరగబడ్డ ప్రజావాహిని నిరసన నిలువెల్లో ఎంత ధైర్యం వాళ్ళకి మీ ఎదురుగా నిలబడి అన్ని రాట్ల మాట అంటాడా? ముగ్గురిని కాల్చి పారేసి మన వంటగల్లో గోల్తో తీసి పాతి పెడదాం. ఆనంద్ అసలు తెలుసు ఆనంద్, ఆ సంగతి నాకు బాగా తెలుసు. ఎవరిని ఎలా అనగదొక్కాలో నాకు బాగా తెలుసు. అసలు ఈడి ఎవడో, ఈడి వెనుక ఎంతమంది చేయమన్నారో వెళ్ళి ఆ వివరాలు సేకరించు. అలాగే సార్, ఒక్క రోజులో ఈడి జీవ చరిత్ర మొత్తం సేకరించి మీ ముందు ఉంచుతాం. ఈడి సంగతి మీరు చూడండి. వస్తా. హలో హాయ్ సుజాత, బాగున్నా? సరే సరే, సాయంత్రం వస్తాలే. సరేనా? చిన్న పని ఉంది, ఆ పని చేసుకుంటూ వచ్చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? నన్ను త్వరగా రమ్మని చెప్పి నువ్వు ఇప్పుడే రావడం. సారీ డియర్, నీకు పుట్టినరోజు బహుమతిగా ఏ కానుక సమర్పించాలని ఆలోచన చేశాను. శ్రీకాంత్, నువ్వే నాకు నిజమైన కానుక, నువ్వే నాకు తీయని కానుక. కావచ్చు, కానీ ఈ రోజు నా ప్రేమ దేవతకు నేను సమర్పిస్తున్న ఈ చిరుకానుకను సేకరించు. శ్రీకాంత్, నాకు ఇవన్నీ ఖరీదైన కానుక నాకెందుకు చెప్పు. కుటుంబ కోమలమైన నీ సింగారం ముందు ఈ బంగారు పొంగరం కూడా వెలవెళ్ళిపోతుంది. శ్రీకాంత్, నాకు కావాల్సింది బంగారాలు ఇవన్నీ కాదు, బంగారమైన నీ మనసు. అవును, ఈ రోజు నీ పుట్టినరోజు కాదు, ఏం చక్క బర్త్డే చుట్లో నిన్ను కన్నుల పండుగ చూడాలనుకున్నాను. కానీ నా ఆశ నిరాశ. అలాంటి చిలిపి మాటలు మాట్లాడమంటే నాకు సిగ్గేస్తుంది బాబు. అసలు నీతో మాట్లాడను. నీకు సిగ్గు సింగారమే కానీ పనికి బంగారం అయితే నేను భరించలేను, తెలుసా? ఎదురుగా ఉంటే ఇలాగే మాట్లాడతావు, ఆ తరువాత నా గురించి కనీసం పట్టించుకో. అసలు నిన్ను ప్రతి క్షణం తలుచుకుంటూనే ఉంటాను. నా గుండెల్లో గుడికట్టి కొలుస్తూనే ఉంటాను. మర్చిపోతాను అనడం మహాపాపం, తెలుసా?
సిరి సంపదలతో తలదూరు నీలాంటి వాళ్ళకి నాలాంటి నిరుపేద ప్రేమ గుర్తున్నది అంటే నిజంగా నేను చాలా అదృష్టవంతురాలు. ప్రేమకు పేదరికం లేదు డియర్. నీ అనురాగమే నా ఆస్తి, నీ ప్రేమతో ఉన్నతమే నా అంతస్తు. నువ్వు కలకాలం నా కౌగిల్లో ఉంటే నాకు అంతకంటే ఏ సంపద అవసరం లేదు. పెళ్లి చేయాలని చూస్తున్నాడు. నాకు తొందరగానే ఉంది, మరింకెందుకు ఆలస్యం, లాగించేద్దామా? నీకన్నీ పరాచకాల్లాగా అనిపిస్తాయి. మరి మన పెళ్లికి మీ నాన్నగారు ఒప్పుకోవాలిగా. మా నాన్న నా మాట కాదనడు. దీప నిన్ను పెళ్లి చేసుకుంటానంటే అస్సలు కాదనడు. ఏంటో పాపం అంత నమ్మకం. నమ్మకం కాదడి గారు. నీలాంటి కుందనపమ్మ కోడలుగా వచ్చిందంటే ఏ కన్న తండ్రి కాదంటాడు చెప్పు? కోట్లు పడగట్టిన శ్రీమంతుడు నువ్వు. నీ కోసం కోటేశ్వరి అమ్మాయిలు ఎంతో మంది వేచి ఉంటారు. వాళ్ళంతా ఉండగా మన పెళ్లికి మీ నాన్నగారు ఒప్పుకుంటారా? అంగీకరించకపోతే ఆయనతో అనుబంధాన్ని పెంచుకుంటాను కానీ నీతో పని వేసుకున్న ప్రేమ బంధనం మాత్రం పెంచుకోలేని చెప్పాలి. నీకు మాట చెప్పడం తేలికే కానీ ఏమో మన పెళ్లి అవుతుందో లేదో అనేది నాకు చాలా భయంగా ఉంది శ్రీకాంత్. డోంట్ వరీ డార్లింగ్. ముక్కోడి దేవతలు ఒకటే వచ్చినా మన పెళ్లి జరగకుండా ఎవరు ఆపలేరు. నా వల్ల నువ్వు కష్టాన్ని కొని తెచ్చుకుంటావా శ్రీకాంత్? నిన్ను అందుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాను. కన్న తండ్రినైనా ఎదురుస్తాను. నువ్వు అనవసరమైన భయాలు మాని కాసేపు కమ్మగా కబుర్లు చెప్పు. నువ్వు డల్లగా ఉంటే నా మూడంతా పాడైపోతుంది. అబ్బాయి గారికి ఎలాంటి కబుర్లు కావాలి ఏంటి? నువ్వు ఏం మాట్లాడినా నేను వినడానికి సిద్ధం. తెలుపు కబుర్లు చెప్తావో వలప కబుర్లు చెప్తావో నీ ఇష్టం. అమ్మా వలప కబుర్లు అయితే పర్లేదు కానీ ఇలాంటి చిలుపు కబుర్లు మాత్రం లాభం లేదు. ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసే నీ అందంతో పసిడి బొమ్మలా మెరిచిపోతున్న నిన్ను చూస్తుంటే చిలుపు కబుర్లే చెప్పాలనిపిస్తుంది. వలప కబుర్లు ఎన్నైనా చెప్పు బాబు వింటాను, కానీ అలాంటి చిలిపి మాటలు మాత్రం మాట్లాడదు. ఏం పాపం, నీ అందం ఏమైనా అరిగిపోతుందా? నీ బంధం ఏమైనా కరిగిపోతుందా? కోరిక వేయించే కోడి వయసు నన్ను తొలగించి కసిరేపుతున్నాయి.
నేను వెళ్ళిరానా? ఏమిటి ఇప్పుడే వెళ్ళాలా? అదే మా ఫ్రెండ్ సుచేత పిలిచింది, నేను వెళ్ళాలి. అంత అర్జెంటా? నేను కనుక దాని దగ్గరికి వెళ్ళకపోతే అదే నా దగ్గరకు వచ్చేస్తుంది. సరే పద, నిన్ను అక్కడ దింపి నేను అటు వెళ్తాను. బాబు ఏంద్రా రాంబాబు, ఈ పార్కేమిట్రా పగల్లాగా తెగ పెరిసిపోతుంది. నేను ఎక్కడ అడిగాడితే అక్కడే బాబు కనకాడిపోద్ది. అట్లా ఉంటుంది మన అమ్మ. నీ మొక్కలు చూసుకున్నావా? ఎలాగుందిరా? ఒక దారాలు చూపించు. అమ్మా మా బాబోయ్, చాలా అందంగా ఉందిరా. తమ్ముళ్ళా ఎలా తమ్ముళ్ళలాగా ఆ పులి కూడా కొడుకులా ఉన్నా. చెప్పరా? నేను కుబేరుడికి తమ్ముడిని కాదురా, కొడుకుని.
మేకలు పోయి కైనా ఒరే అందం చాలా అందం ఉన్నావు కదా నేనన్నా పడగొట్టా వేయటరా నువ్వు ఆ మధ్యన కూర పద్ధతులు కలా ఓయ్, దేని చూసావు రోయ్? అయ్యారత్రం సీరడు అయ్యారత్రం సీర ఊపిదిరా ఉరేసి ఎత్తాగా చూసుకో చీరతో ఉరేసేసింది అనుకో అయ్యారత్నం కాదు అయ్యో 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 అయ్యారడ్డం బొడ్డు చూస్తే గెలనాలని పడేశారా ఏంటో కొట్టావురా? గెలనారాదే గెలనారైంది గెలనారైంది ఓయ్, ఓయ్, ఓయ్. ఈ సార్లు అంటే అదం కొట్టావు చెప్పు చేతి కడతా పడారా ఓయ్. అలాగే దేవుడు ట్రై చేశాను రా ఎవన్రా ఏంటి అద్దామని ఇల్లు మారిపోయి కదా అలా కోరపడం చూసానే అమ్మాయి అమ్మ దుద్దరకుందా దుద్దుకారంతో పరిగెట్టించిందా బాబురే అలా పరిగెత్తి కూర్చోండి ఆ రోజు తోటికి అక్కడ ఉంది పోయి డబ్బు అది వచ్చి దాన్ని కొనుగొట్టాను రా ఎవర్రా ఏమో వాళ్ళు కొడు తెచ్చిన ఆర్మీ కంటే అది పరిగెట్టి వచ్చి పరిగెట్టి వచ్చింది అమ్మ బాబు ఇది బాధేసిన వాళ్ళని కాపుతూ పోయాడు రోయ్ ఎక్కడైతే అలా ఫోటో చదువుకి వెళ్ళాడు రోయ్ అమ్మ బాబే అక్కడ ఉన్నా ముప్పున్నారత్నం అమ్మ బాబాయ్ దాన్ని ఒక అగ్గడిగాడు అగ్గడిగాడు రోయ్ నీ సంఖ్యలోకి వచ్చేస్తుంటారు దాన్ని చూసి సాయంకాలం గాల కర్ణాటక కూడా వచ్చింది రోయ్ దాని నుంచి తప్పించుకొని వచ్చాడ్రా ముందుకు వచ్చేసాడు రోయ్ ఆయస్ వస్తుంది ఆగు సో బాబాయ్ మరి గాంధీ గుడి దగ్గరికి అలా పోయివా వచ్చేద్దాం ముందుకెళ్ళి వచ్చాడు రోయ్ పోయి గీయన్నారు ఎక్కడ మాట కానీ నేను అక్కడికి వెళ్ళలేదురా పిటేలు కూడా అక్కడికి వెళ్ళాడు రోయ్ ఉంటారా అది చెప్పకూడదు నాకు తెలుసు కదా చెప్పడు చాలా సీక్రెట్ ఆడుకుంటాను కానీ అడే చెప్పేసుకుంటాను ఆడితో చిన్న తలనొప్పి వచ్చేసింది నాకు ఈ మాట ఏటొచ్చింది రోయ్ ఆడు లాడ్జీలు అంటే అన్ని లాడ్జీలు అంటే తిరుగుతున్నాడంట్రా లాడ్జుల్లో పెయింటింగ్ వర్క్ చేస్తా ఉంటారు మన కుర్రోళ్ళకి 500కి 600కి బ్యాగ్ పడుతూ ఉంటాడు మరి చాలా మంది వెళ్ళారు ఈ మైండ్ అదా నువ్వు బోరడం నువ్వు ఉదయం ఎట్లా అలాంటి అమ్మ బాబాయ్ ఆడంత బారుగా మాకు రాదురా బాబు ఊకొర్రోడు అన్నాడు ఆ తంబాలు లేపేస్తాడంటే ఆడకూడదు తాళేపిడి వేట ఇది కిందండి మీదండి కిందకి పైన కికే 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 ఆడబడతాడు ఎందుకు ఆ కరెంట్ తంబాలతో చెట్లు పడగొడేస్తుంటే తెల్లాల నుంచి కరెంట్ ఉండట్లేదా ఆడవాళ్ళందరూ సింగిల్లా కరెంట్ అంటే గుర్తుకొచ్చిందిరా మొన్న నిన్నగా మొన్న పోతురంగోడు పేడ దిగతా కూర పడుతుంది అదొక మనిషి చూసి మనుషులు ఉంటారా మరి మనుషులు ఉన్నారే ఇలా కూర్చొని ఉంటారు మనిషా మనిషా రాలేదరిపోరా మనకి మనిషి చూసి మనిషా 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 ఏ మనసు మనసులా చేసిందా ఆ గోసుకో చూడు నా పేడ వేసే రాలే కానీ దాని పెద్ద పేడ దాని వేసిన చెప్పగలే చెప్పుతో కొడతారా అదే ఓజీ ఆ గుర్జంచుకో
గుజ్జంచుకోవచ్చా గుజ్జ కాజా గుజ్జ రోజుకి ఏమి చదవచ్చు మాయా గుజ్జంచుకో అన్నారు ఏ గుజ్జరా అని వెనక చూచాడు వాడు చెప్పాడు నిజమాయా గుజ్జా నాకప్పుడు చల్లేదా గుజ్జంత ఏమిటో కొద్దంటే అన్నా కూడా ఆడుకుంటా అనుకున్నానేమో. ఆడికి ఏముందలే అలాగే ఒరే వాడు చెప్పడం ఏంటిదా మన సమోసాలు తినలే పెట్టి సమోసాలా? బిల్డింగ్ పక్క ఇది తెలకావారి సమోసా ఇది వచ్చేసింది ఎట్రా కూని బతుకుచరా ఒరే తెలకావారి సమోసా లేదు వెనక చూడరా లేపేకిరా ఏటమ్మ ఎలా వచ్చు ఏదన్నా పేరు కోసమా ఏయ్, తోక దగ్గర మేకన్నా ఏంటి గోలా? ఏమో ఏమో తుప్పలో దూరుతాను వచ్చినావు అనుకున్నా నడుము చూసా కళ్ళు తీసావు తొండలైతే బాబు మూడు వచ్చేదానికి వచ్చేస్తుంది ఇప్పుడు ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే లాక్ ఆఫ్ లో పెట్టిస్తాను జాగ్రత్త. అయ్య బాబాయ్ లాగా పెట్టిందా? పైసలు పెట్టించి. అదే లాక్లా కాదా ఏదో ఇచ్చుకుంటుందా లాకేనా చెయ్యేనా రే పోయిందిరా ఒరే, పోయింది పోలేదు. దాని పోయింది లేదు అది ఏదో పిచ్చారు పోయి ఇంకాదు. పిచ్చారు పోయి నేను వచ్చాను. చేసుకోవచ్చు అలా చూడచ్చు ఉంటుంది నాన్న చూస్తే ఇలాగుంచాదు నాన్న లేకపోతే ఇలాగుంచాదు ఇది చూడు నేను చూస్తే ఆడు ఎర్రెక్కిపోతాడు ఆడితో పాటు సిగ్గులు కలిసాడు ఆడు మరీ రెచ్చిపోతుంటాడు గొడవలు వస్తుంటాయి ఏంటి రెచ్చిపోతున్నారు? అసలు నేను ఎవరో తెలుసా మీకు? తెలిస్తే సిగరెట్ కాదు పూలొచ్చి ఎందుకు వద్దు చూడి అసలు మీరు ఎవరో చెప్పండి. ఆడ మా ఊళ్ళో పెద్ద పులు ఉంది కాదు వీళ్ళ ఆడపేరు చిన్న పులాడు కొడుకుడు ఆ పేరేంటి? దాని గురించి చెప్పకలే అది తెలుసు ఏయ్, అసలు మీరు వెళ్తారా లేదా? నా గురించి చెప్పకుండా చూస్తారు వెళ్తారు అడగలమంటారా పోదామంటుందా పోదామా లేపిరా లాభం నేను లాభను లెగదాం ఏయ్, మీ బాబుని బాపండి. ఇక వెళ్తారా లేదా మీరు? ఏటి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం? ఏదో చేసేసి ఒక పాతో ఏదో వేసుకొని పోతాం కానీ ఎక్కడికి పోదాం. తప్పులో పోదామా ఓ పాట వేసుకుందాం ఈత చాలా ఇంట్రెస్ట్ ఉంది మాకు పాటేసి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోతాం వెళ్ళిపోదు అప్పుడే శవాలు అన్నం లాక్కొచ్చినా ఎర్రకొక్కని తోటలోకి వెళ్ళాను. బావ తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎర్రకొక్కలో నన్ను చూడగానే బావ కళ్ళు జిగేలు మన్నాయి. బావని చూడగానే నా ఒళ్ళు జిల్లు మంది. అటు పక్క బావ ఇటు పక్క నేను. మధ్యలో సర్రని శబ్దం అయింది. బుస్సని పాము పడగెత్తింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను. ఆ తర్వాత పాము ఏం చేసిందే మళ్ళీ చెరచెర పాకింది. కచకచ వణికాను. కాలికి తగిలింది. గడగడలాడాను. పైకొచ్చింది. బిత్తరపోయాను. కితకితలెట్టింది. తికమక పడ్డాను. పోకు తెలిసి పరిగెత్తాను. తోట తెలిసి రోడ్డెక్కాను. చెట్టెక్కాను. పుట్టెక్కాను. గట్టెక్కాను. మెట్టెక్కాను. ఎక్కడికెళ్ళి ఎక్కడికొచ్చి కాలు ఎర్ర చుట్టేసిందయ్యో. హాయ్ 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 Let's go. అబ్బా నాకు పాట వేయరా.
బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో పాము చూసి దిగుసుకుపోయాడో కర్ర తెస్తానన్నాడో కుర్రమంటూ వెళ్ళాడో మామిడి కొమ్మ గలగల ఊపాడో చిన్న పల్లైనా పడలేదు చూడయ్యో ఎంతసేపైనా రాలేదు బావయ్యో కొరకొర కొరకొర కోపం వచ్చిందో రోపం వచ్చిన కాపాడి చూసుకోకూడదు మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బాగా వట్టి పిలుకోడంట. ఇదిగో మళ్ళీ మీ బావ సంగతి మాకెందుకు, ఆ బావ సంగతి ఏంటో చెప్పు. రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో ఆ రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో బావలు చూసి గొలగొలలాడాను మాయదారి బావయ్యో మర్చిపోలేదోరయ్యో సెత్తకు వచ్చి కిలగిలనవ్వాడో సంచిలో నుంచి ఓ పాము తీశాడోయ్ ఫ్లూటు వాయించి ఆడించి చూపాడోయ్ మెలమెల మెలమెల మైకంగం ఎందు ఏంటి? మీ బావ బాగా ఆడించుకుంటున్నారా? మరి అయితే ఆ రోజు పాము చూసి ఎందుకు భయపడ్డాడు మళ్ళీ? నువ్వు మూసుగా. ఆ రోజు భయపడింది పాము చూసి కాదంటే మరి నిన్ను చూసా నీ అమ్మ పడదా? తర్వాత ఏమైంది? వేస్తూ ఉంటారు. అందం తెలివి కలబోసిన కన్యాకుమారికి వందనం అభివందనం. ఏ మిస్టర్, నా పేరు కన్యాకుమారి కాదు, దీపిక. ఏ పేరైతేనే ఏ ఊరైతేనే పాపం ఆ అమ్మాయికి నదరగొట్టావు. ఒక పద్ధతితో వారిని బెదరగొట్టావు. కనిపించగానే అలాంటి పిచ్చి వేషాలు వేసే వాళ్ళని అలాగే బుద్ధి చెప్పాలి. అది వాళ్ళ తప్ప కాదు, చూడగానే నరాల పుర్రికించే ఈ అందాన్ని గట్టు తెగని గోదావరిలా పరవళ్ళు తొక్కుతున్నా నీ పరువు. అసలు ఎవరు నువ్వు? మితి మీరు మాట్లాడుతున్నావు. నా పేరు రమేష్. అందాన్ని ఆరాధించడం నా హాబీ. సుమకోమల సౌందర్యంతో నీలాంటి మరిచిపోతున్న నీలాంటి స్టన్నింగ్ బ్యూటీతో మాట్లాడటం నా అలవాటు. అది నీ గ్రహపాటు. అంతకంటే మాట్లాడటం అది నీ పొరపాటు. లుక్ మై డియర్ కోలకల్ల కోమలాంగి, నువ్వు సరసాలాడితే సరే అంటాను, కానీ సలహా ఇస్తే స్వీకరించుడు. ఏ
నేనేమి నీకు సలహా ఇవ్వడానికి రాలేదు. నా స్నేహితురాల కోసమని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను. నువ్వు వచ్చింది ఎందుకోసమైనా, వ్యక్తిగత ఎవరి కోసమైనా? అదృష్టం కొద్ది నాకంట పడ్డావు. నిన్ను చూస్తుంటే నాలో నిద్రిస్తున్న కొడుకులు ఒళ్ళు విరుచుకొని కళ్ళు తెరిచా. వాళ్ళ పొదల వలప దోశలతో వాళ్ళ పాటలు పరిచాయి. చూడు, మితిమీరిన కోరికలకు కాస్త కాళ్ళ వేయు, లేకపోతే నీ ఒళ్ళు పాలవుతుంది. చూడు మిస్, పొలాలు అందుకోవాలంటే ముళ్ళు గుచ్చుకుంటాయి. అలాగని వాటికి భయపడి మధురమైన అనుభూతిని వదులుకోవడం అవివేకని కాదు. నాకు కావాల్సింది నీ పరువు కాదు, పసందైన పరువు. నీ కన్నీ అందాలు మెరిసిపోతుంటే నేను వెండలా కరిగించాలని నా మనసు కసిగా అయినా నీలాంటి సంసార హీరోతో ఇంతసేపు మాట్లాడతాను. కోరికల రకంచుకోమని కవుగిల్లో చేరుకుంటా వెళ్తానంటే నా దాహం తీరేదా, నా తాపం తగ్గదా? పొలకరింతల పూల తాటలో వరపరింతల జలకాలాట పూర్తి కాకుండా వెళ్తానంటే చూస్తూ ఊరుకోవడానికి నేను అవివేకిని కాదు. అసలు మనిషివా పశువా? నిన్ను చూడకముందు నేను మనిషిని, కానీ నిన్ను చూసిన తర్వాత నీ వంపు సంపు వయ్యారాలతో సయ్యడ్లని తప్పించిపోతున్నానే తరంగని, సంగమంలో సొరగంగను పొంగించాలని తప్పించిపోతున్నానే రమణీమణి. కనిపించగలి ఒళ్ళు మర్చిపోయి నీలాంటి ఎదగలు ఉండబట్టే ఈ దేశం ఎలా తగలడింది. చెప్పానుగా, అది నా తప్పు కాదు. కొందరు ఆడవాళ్ళు చూస్తే చేతి నమస్కరించాలనిపిస్తుంది, మరి కొందరు చూస్తే కౌగిల్లో ఉక్కిరి బిక్కిరి చేసి శృంగార సాగరాన్ని పరిపాలించాలనిపిస్తుంది. నిన్ను చూడగానే ఓర్వశలా కనిపించావు. చిచ్చి, కామంతో కళ్ళు మూసుకొని నీ పనులు ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తుందిలే. కాదు, శృంగారానికి ప్రాణ ప్రతిష్ట. శృంగార సామ్రాజ్యాన్ని పరిపించాలని నేను పరితపిస్తుంటే నువ్వు స్థితిలో నీతులు చెప్పకు. మన కామ కళా విలాసాలతో ఈ ఉద్యానవనం బృందావనంగా మారాలి. మంచి కండిషన్ లో ఉంది, మనసు మంచి టెంపర్ లో ఉంది. అందుకే ఈ ప్రోగ్రాం మొదలు పెట్టాను. అట్టి చెప్పడానికి ఎవరురా? ఒళ్ళు పెంచుకుంటే సరిపోదు, ఆడదాన్ని గౌరవించే సంస్కారం ఉండాలి. అది లేకపోతే మనిషికి మృగానికి తేడా ఉండదు. నోటి కందని చిన్నదాన్ని తినడం మృగధర్మం, చేతి కందిన చిన్నదాన్ని అనుభవించడం మగధర్మం. ఆ ధర్మాన్ని నేను ఆచరిస్తున్నాను. అట్టి చెప్పడానికి నువ్వెవరురా? నీలాంటి కామందులు కళ్ళు తెరిపించి ఒళ్ళు ఓనం చేసే మనగాడిని. నీ స్నేహితులు చెప్పాలంటే మాటగాలికి మొగుడిని, వేసగాలికి ప్రియుణ్ణి. మరి నేనెవరో తెలుసా? చేతగాడితనంతో నీతులు చెప్పే నీలాంటి వాడిని కోతలో పుట్టే గొప్ప వాడిని.
అందుకే నాకు అడ్డు నాకు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నరికేస్తాను. చా, మంచిగా మందలెత్తాలని చూస్తుంటే కోట్ల గిత్తలా రెచ్చిపోతున్నావు. నిన్ను ఏ నట్టు కానట్టు ఓటు తీసి నీ బాడీ మొత్తాన్ని టోటల్ గా బోట్ చేస్తాను. అది నీ వల్ల కాదు, నేను తలుచుకుంటే నిన్ను ముక్కలు ముక్కలు చేసి నీ బాడీని కంప్లీట్ గా ఒక్కరి వీధిలో పారిస్తా, జాగ్రత్త. అవమానం సహించదురా, దీనికి రెండింతలు చెల్లించకపోతే నా పేరు రాకేశే కాదురా, గుర్తుంచుకో. వస్తా. ఎవరే? సమయానికి వచ్చి రక్షించారు, చాలా థ్యాంక్స్ అండి. చూడమే, ఒంటరిగా ఈ టైంలో పార్కులోకి రాకూడదని తెలియదా? మా ఫ్రెండ్ సుచేత వస్తానంటే ఇక్కడ వచ్చానండి. ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. మానవ మృగాలు సంచరించే ఈ జనరమ్యంలో నువ్వు ఒంటరిగా తిరగడానికి వీల్లేదు. చూడండి, ఆడపిల్ల అర్ధరాత్రి నడుస్తుంటేనే స్వతంత్రం వచ్చిందని బాబుజీ అన్నారు. కానీ ఆ కళ్ళు కానీ మిగిలిపోయండి ఇలాంటి వాళ్ళ వల్ల. ఆడపిల్ల అర్ధరాత్రే కాదు, పట్ట పగలు ఒంటరిగా తిరుగుతుంటేనే ఇలాంటి తొంటరి వేదలు ఎందరో అనుమానంగా చూస్తున్నారు. అర్ధరాత్రి స్వతంత్రం గురించి ఇంత గొప్పగా చెప్తున్నారంటే మీ పేరేంటో తెలుసుకోవచ్చా? గర్వంగా చెప్పుకోవడానికి నా పేరు గాంధీ కాదు, నిప్పు లాంటి చెప్పుకోవడానికి నా పేరు నెహ్రూ కూడా కాదు, నా పేరు విజయ్. ఓ, చాలా బాగుంది. మీ వ్యక్తిత్వం తగ్గట్టు, మీ సంస్కారం తగ్గట్టుగా ఉంది మీ పేరు. మరి నీ పేరు చెప్పలేదు? మీరు అడగలేదుగా. బాగుంది, గడిచిదానివే. అవునా? అమ్మాయికురాలు పైకి అమ్మాయిగా కనిపించే వాళ్ళు చాలా అసత్యులై ఉంటారు. ఏమంటో నేను మాత్రం అసత్యాన్ని కాదని రావాలి. లేకపోతే పేరు చెప్పకుండా మాటలతో సరిపెట్టేస్తున్నాం. అదే లేదండి, నా పేరు దీపిక. ఓ, వీరపురుషుని వెన్నెల్లాంటి నీ రూపానికి అలవిరిచిన కుసుమము లాంటి అందమైన పేరు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఇది కాంప్లిమెంట్ కాదు, పొగడేస్తున్నారండి. నాకు ఇలా పొగడం అంటే నాకు నచ్చదు. ఇది పొగడత కాదు దీపిక, నా మనసులో కదిలే భావతరంగాలు నీకు మాటలో చెప్పానంటే. మీరు నన్ను చాలా సేవ్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మీకు రుణపడి ఉంటాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్ని కలిసి మాట్లాడదాం. నాకు టైం అవుతుంది, నేను వస్తాను. బాయ్. ఈ దాన్ని చేసుకున్నావు. చెట్ల మీద పడి పూల వానలా విరిసిస్తుంటే నాకు ఏదోలా ఉంది దియ్యా. నీ అడుగులతో అడుగులు వేసి నడుస్తూ ఉంటే నీతో నడవాలని ఆరాటంగా ఉంది. కవ్వించకే ఓ ప్రేమ, కౌగిళ్ళకే రావమ్మా.
కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకి రావమ్మా సూర్యుడా 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 సున్నితాల కన్నులేత నడుము కన్నుతోనే నిన్ను కాస్త తరిమ ఇది తీరుగా ఎదరేనుమా చేయందిస్తారా మరి సరదా పడదామా కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకి రావమ్మా వేడుకైన ఆడ ఈడు వనమా వేడి వేడి వేడుకోలు వినుమా వయ్యారాలలో విడిది చూపుమా తీరం చేరుస్తున్నది నీ నవ్వేనమ్మా నా ప్రాణం నీవే అంటే నమ్మాలే ప్రేమ కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకే రావమ్మా తీయనైన ఓ ప్రేమ తేనె వానల రామ్మ స్వాతి చిలుకుల సంద వెలుగుల కొత్త వరదల రామ ప్రేమ ఊరు తిలుగిస్తున్నా ప్రభాకర్ డాన్ ప్రదేశం రణవీర భయంకరుని మట్టి పట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేని మంత్రుల్ని తన అడుగు చాడల్లో నడుపుతూ ప్రపంచాన్ని గడగడలాడుస్తున్న రణవీర భయంకర్ ప్రభాకర్ డాన్ ప్రదేశం. సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ చూసి ఉండాలి. అందుకే దీన్ని సముద్రం అంటారు.
గుడ్ మార్నింగ్ రాజు. అప్పగించిన వస్తారని పూర్తి చేసావా? మన కస్టమర్స్ కూడా కలెక్షన్స్ వచ్చాను. వెరీ గుడ్. ఇంకా మనం ఈ బిజినెస్ డెవలప్ చేయాలి. ఈ ప్రపంచంలో ఈనాడు అన్నిటికంటే లాభసాటి వ్యాపారం ఈ మాదక ద్రవ్యాలను మనం వీలైనంత ఎక్కువగా తయారు చేసి ప్రజలకు ఎక్స్పోర్ట్ చేయాలి. డ్రగ్స్ కంట్రోలర్స్ 1000 కళ్ళతో వేటాడుతున్నారు. మనం పట్టుబడితే మొదటికే మోసొస్తుంది. 1000 కళ్ళతో వేటాడితే మనం లక్ష రూపాయలతో సరుకులు ఎక్స్పోర్ట్ చేస్తాం. సరుకు స్మగ్లింగ్ అవుతుంది. స్మగ్లింగ్ సంగతి కాదు బాస్, మనం రహస్యంగా పెంచుతున్న గంజా సరుకు ఈ రాష్ట్రానికి సరిపోవడం లేదు. అయితే మన దేశంలో మొత్తం మంది అలవాటు పడ్డ వాళ్ళ సంఖ్య బాగా పెరిగిందన్నమాట. అయితే వాళ్ళ బలహీనతను మనం ఆయుధంగా చేసుకుందాం, లక్షలు సంపాదించవచ్చు. మనం కాలేజ్ మనం సప్లై చేసి కోసం జరిగిపోతున్నాం. తమాషా ఏంటంటే కాలేజీలో చదివే అనేక మంది అమ్మాయిలు లక్ష్మి లక్ష్మి వ్యసనానికి బానిసలయ్యారు. గుడ్, వెరీ గుడ్. అలాంటి అమ్మాయిల వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. ఆ మత్తుకు మందు కోసం వాళ్ళు మనం ఏమి చెప్పినా చేస్తారు, ఏమి చేసినా భరిస్తారు. వాళ్ళు మనకు పట్ల ఉంచుకుంటే మన మాట వినని అధికారులు కూడా అమ్మాయిని ఆశగా చిమ్మించి మనం నంద తీసుకోవచ్చు, మనం కూడా మజా చేసుకోవచ్చు. నాతో చాలా రోజుల తర్వాత పని పడినట్టుంది. అవును ప్రభాకర్, నీతో నాకు చాలా రోజుల తర్వాత పని పడింది. నువ్వు మాత్రమే చేయగలవు. ఎవరినైనా కిడ్నాప్ చెయ్యాలా లేక ఎవరినైనా లేపేయాలా చెప్పు. నీ దగ్గర నాకు సందేశం ఎందుకు? రౌడీ యుద్ధం నడిపి నువ్వు నాకు సాయం చేస్తున్నావు, రాజకీయం నడిపి నీకు నేను సాయం చేస్తున్నాను. ఇచ్చి పుచ్చుకోవడం మన ఇద్దరికి అలవాటే కదా. మన అనుబంధం గురించి బాగా అర్థం చేసుకున్నావు, కానీ అసలు విషయం చెప్పలేదు. చెప్తాను. ఈ సిటీలో గాంధీనగర్ అని ఒక కాలనీ ఉంది, నీకు తెలుసుగా? అది ప్రస్తుతం అది ప్రభుత్వానికి సంబంధించిన స్థలం. దాదాపు 100 కుటుంబాల వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు. ఆ కాలనీ ఖాళీ చేయించి నాకు అప్పగించాలి. మురుకువాడ మీద కన్నేసి లేబట్టి నాగేంద్ర, అంతమందిని ఖాళీ చేయించాలంటే కొద్దిగా కష్టం అనుకుంటాను. కష్టం కనుకనే నిన్ను కాంటాక్ట్ చేశాను. నువ్వు తలుచుకుంటే వాళ్ళు ఊరికి తక్కువ, వాళ్ళ కాడికి ఎక్కువ. నేను కళ్యాణం చేస్తే కైలాసులో శివుడైనా ఖాళీ చేసి వైకుంఠానికి వలసపోతాడు. ఈ అలగజనం నాకు లెక్కేంటి? ఆ స్థలాన్ని నువ్వు ఏమి చేసుకుంటావు? అనాథాలయాలు కట్టించి ప్రజాసేవ చేయాలని పాడు ఆలోచన వచ్చింది నాకు. నువ్వు ప్రజాసేవ చేయడం అంటే గేదెలు గడ్డి తినడం మానేసి అన్నం తిన్నట్టుంటావయ్యా. మహా గొప్పగా సెలవిచ్చావయ్యా. నీ గుర్రం చూసావు, అది
కాలేజీకి తక్కువ, గవర్నమెంట్కి ఎక్కువ. కొట్టేశ్వరం కొట్టడం ఆపేసి అసలు విషయం చెప్పు. అమ్మాయికి జనం ముందు మీటింగులు చెప్పినట్టు నస పెట్టకుండా అసలు విషయం చెప్పు. అక్కడ నేను ఒక 5 స్టార్ హోటల్ కట్టాలనుకున్నాను. అందుకని ఆ స్థలం నాకు కావాలి. కేవలం 5 స్టార్ హోటల్ కట్టడానికి 100 కుటుంబాన్ని రోడ్డును పడేయాలా? నేను కట్టేది అల్లా టప్ప హోటల్ కాదయ్యా. ఇంతవరకు ఈ ఇండియాలోనే ఎవరు కట్టని రీతిలో కడతాను. దానికి వచ్చేంతో తెలుసా? 1000 కోట్లు. 1000 కోట్లతో హోటల్ కడుతున్నావా? అయితే ఇండియాలో ఏం కర్మ? ప్రపంచ దేశంలోనే ప్రత్యేక స్థానం పొందుతావు. గాంధీనగర్ కాలనీ. కూర్చోవాలి. ఉన్నట్టుండి హోటల్ బిజినెస్ మీద రాజకీయాలు మానేస్తున్నావా? భలేవాడివయ్యా. ఒకసారి మకానికి రుంగేసుకున్న నటుడైనా, ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన రాజకీయ నాయకుడైనా మధ్యలో మానేయడం అంటే జరగదు. తెచ్చేంత వరకు కొనసాగాల్సిందే. ఈ హోటల్ నా కోసం కాదయ్యా, మా అబ్బాయి శ్రీకాంత్ కోసం. వాడికి బోరుగా ఉందంట, అందుకే బిజినెస్ లో దిగుతున్నా. బాగుంది. కన్న బిడ్డ కాలక్షేపం గురించి 100 కుటుంబాల్ని రోడ్డును పడేయాలా? నన్నేమి ఎత్తి పడవక్కర్లేదులే. రౌడీజం నడిపి నువ్వు నాకు సాయం చేస్తున్నావు, రాజకీయం నడిపి నీకు నేను సాయం చేస్తున్నాను. మన ఇద్దరికి అలవాటే కదా. ఆల్ రైట్. అంత విలువైన స్థలాన్ని ఖాళీ చేస్తే ఇస్తావు. నీకెంత డబ్బు కావాలో చెప్పు, అంత డబ్బు ఇస్తాను. అది నాకెందుకు? నీ పలుకుబడి ఉపయోగించి నాకు ఒక పని చేసి పెట్టాలి. ఏమిటా పని? ఇది చేయగల పని అయితే తప్పకుండా చేస్తాను. ఫారెస్ట్ అడవులు నాకు ఒక 10 సంవత్సరాలు లీజుకి పిచ్చగలవా? ఏమిటి? నువ్వు ఫారెస్ట్ కాంట్రాక్ట్ చేస్తావా? ఏం చేయకూడదా? చెయ్యొచ్చు, కానీ ప్రతినిత్యం అత్తి కాండంతో ఆనందపడే నువ్వు అడవులు ఏం చేసుకుంటావు అని ఆలోచిస్తున్నాను. గంజాయి ధరలు పెంచుతాను, నీకేమైనా అభ్యంతరమా? అనుకున్నాను ఇలాంటి గొప్ప ఐడియా ఏదో ఉంటాదని అనుకున్నాను. నువ్వు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఇంతకు కాంట్రాక్ట్ ఇప్పించగలవా లేదా? కాంట్రాక్ట్ ఇప్పించే బాధ్యత నాది, ఈ కాలనీ ఖాళీ చేయించే బాధ్యత నీది. దీనికి నేను ఒప్పుకుంటున్నాను. నీతో మరో విషయం మాట్లాడాలి. త్వరలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మా పార్టీ పూర్తి మెజారిటీని సాధించాలి. మీ పార్టీ గెలవదని నీకేమైనా అభ్యంతరమా? గెలవడం సంగతి దేవుడు ఎరుగు. కనీసం డిపాజిట్లు కూడా దక్కేటట్లు లేవు. ప్రతిపక్షంలోకి వస్తున్న యువజన నాయకుడు వారికి ఓట్లు పడే సూచనలు చక్కగా కనిపిస్తున్నాయి. పాపం ఆ యువ నాయకుడు అధికారంలోకి వస్తే మీ పార్టీకి గతులు ఉండవనుకుంటాను. అవును, అందుకే అతను మళ్ళీ ఈ అధికారంలోకి రావడానికి వీల్లేదు. డోంట్ వర్రీ, నేను ఉన్నంత కాలం ఈ పార్టీకి వచ్చిన భయం ఏమీ లేదు. గోండాలతో ప్రజలను భయపెట్టి రగ్గింగు చేయించి బ్యాలెట్ బాక్స్ తీసుకెళ్లి నదిలో పారేస్తాను. నువ్వు ఏం చేస్తావో, ఎన్ని హత్యలు చేస్తావో నీ ఇష్టం. కానీ ఆ రాజేంద్ర బాబు మాత్రం ఎన్నికల్లో రావడానికి వీల్లేదు. ఎన్ని కోట్లు వచ్చైపోయినా పర్వాలేదు. ఆ సంగతి నాకు వదిలేయండి. నువ్వు నీ పార్టీ నాయకులు నిశ్చింతగా నిద్రపోండి. మిగతా వ్యవహారాలు నేను చర్చలు చేస్తాను.
నువ్వు మాత్రం హామీ ఇస్తే నేను హాయిగా ఊపిరి పీల్చుకుంటాను. మా పార్టీ అగ్ర నాయకులతో మాట్లాడి నీకు ₹1,00,00,000 అడ్వాన్స్ పంపిస్తాను. హలో మిస్టర్ ప్రభాకర్, గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? నా పేరు రాకేష్. స్నేహం చేస్తే సైలెన్సర్ బిగించిన రివాల్వర్ లాంటి వాడిని, కోపం వస్తే బ్లాస్ట్ కాపుతున్న బాంబు లాంటి వాడిని. నీ బాబు లాంటి వాడు కూడా నా ముందు సలాం చేసి గులాం అయ్యాడు. నువ్వేంటా? నీ తప్పుకు పంజాబ్ నుండి పాకిస్తాన్ వరకు ఎందరో అమ్మని వాళ్ళు అబ్బా అన్నారు, కానీ నేను వాళ్ళ టైపు కాదు. నిన్ను దెబ్బతీసే మనగాన్ని చూడు. నేను నీలాంటి చెమట చేతిలో ఓడిపోయి ఆ జాబుణ్ణి కాదు, కులాధికారులు సైతం అంతం చేసే ప్రభాకర్ను. నా జోలికి వస్తే పేక కోస్తా, జాగ్రత్త. కోతలు కోయడానికి నేను కోటిపల్లి సంతలో చేపలు అమ్ముకునేవాడిని కాదు. ఉన్న చోటు నుండి కూడా కదలకుండా మనిషిని మటా చేసే రాకేష్ని. నువ్వు రాకేష్ అయినా రాక్షసుడైనా ఈ ప్రభాకర్ ముందుకు వచ్చిన తర్వాత వినయంతో విశ్వం దేవుడి ముందు కూడా తల వంచని దానవుడు నేను కావాలనుకుంటాని పొగరుతో పొందాలనుకుంటానే, కానీ అర్జించే అలవాటే లేదు. నా ముందు పొగరు చూపించిన వాడు ఎవడు? పట్టుకి పట్టు కట్టినట్టు ఆనవాళ్ళు లేవు. పట్టు పగరు హత్య చేసి ఈ హత్య కాదు ఆత్మహత్యని డిఎస్పీ చేత చెప్పించగల రాక్షసులు నేను. నాతో పెట్టుకుంటే పుట్టగదులు జాగ్రత్త. నా కెపాసిటీ ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నావు. నేను తెలుసుకుంటే నిన్ను నిస్తావరాన్ని భూస్థాపితం చేస్తాను, జాగ్రత్త. అంతటి మనగాడువా? నా సత్తా చూడండి, సరదాగా ఉందా? చెప్పు. నీ స్థావరాన్ని మొత్తం 3 ముక్కలు చేస్తాను. నీ మాట దానికి నా కూటలు గీతల్లో వాడుతున్నాయి. నేను భ్రమపడుతున్నానా లేక భ్రమపడుతున్నానా? ఇదేమిటో తెలుసా? మినీ బాంబ్. ఇది చాలు నువ్వు నీ పటాలు నాశనం కావడానికి. మై గాడ్, ఇంత భయంకరమైన బాంబుని జేబులో పెట్టుకొని తిరుగుతున్నావా? ఏమిటి అంతా ఆశ్చర్యపోతున్నావు? నేను బాంబులతో బట్లాడుకుంటాను. బాంబులు తయారు చేయడమే నా వృత్తి. వాటిని తయారు చేసి నీలాంటి మాఫియాలను కమ్మి సొమ్ము చేసుకుంటాను. వాట్, నువ్వు సొంతంగా బాంబులు తయారు చేస్తావా? ఏమిటి అంతా చెరిపోతున్నావు? బాంబులు తయారు చేయడమే నా వృత్తి. వాటిని నీలాంటి మాఫియాలను కమ్మి సొమ్ము చేసుకుంటాను. సారీ మై ఫ్రెండ్, నీ గొప్పతనం తెలియక తొందరపడ్డాను. నాతో చేయి కలుపు, నిన్ను డబ్బులో ముంచుతాను. డబ్బులో ముంచుతావో నిలువులో ముంచుతావో నమ్మకం ఏమిటి? నేను స్నేహం చేస్తావు, ప్రాణం ఇస్తాను. మోసం చేస్తే ప్రాణం ఇస్తాను.
విరోధం కోసం కాదు, వ్యాపారం కోసం. మన ఇద్దరం కలిస్తే పట్టపగలే చుక్కలు చూపించవచ్చు, అమావాస్య నాడు చంద్రుని కురిపించవచ్చు. లుక్ మిస్టర్ ప్రభాకర్, గతంలో నేను పంజాబ్ టెర్రరిస్టులకు బాంబులు సప్లై చేసేవాడిని. ప్రభుత్వం వాళ్ళు నన్ను పట్టుకోవాలని బల పొందింది. అప్పుడు గుట్టుగా అక్కడి నుంచి మకాం మార్చి ఆంధ్రాలో అడుగుపెట్టాను. నీ గురించి తెలుసుకున్నాను, నిన్ను కలుసుకున్నాను. నువ్వు నా స్థావరంలో ఉండగా నిన్ను ఏ ప్రభుత్వం ఏమీ చేయలేదు, అధికారి నిన్ను పట్టుకోలేడు. నీ కెపాసిటీ నాకు తెలుసు ప్రభాకర్, అందుకే నీతో చేయి కలపాలని ఇక్కడికి వచ్చాను. నాకు కావాల్సింది బాంబులు, నీకు కావాల్సింది డబ్బు. ఓకే ఓకే రాకేష్, ఇక నీకు చేపండా బాంబులు. ఎన్నికలు జరగబోతున్నాయి. నువ్వు ఎన్ని బాంబులు తయారు మనకి అంత మంచిది. నీకు కావాలంటే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని పేరు చేసే బాంబులు తయారు చేస్తాను. నువ్వు ఆవేశపడకు. థ్యాంక్ యూ రాకేష్. మనం కలిసిన ఈ శుభ సందర్భంలో నీకు ఆనందంతో విందు చేస్తాను. మయూరి మన పార్ట్నర్ కి ఆనందంతో విందు చేయి. Osistinari, Nadi Gaina, Osistinari,
మేమిద్దరం కలిసాం. ఎవడొస్తాడో రమ్మను. ఆడు కాదు, ఆడి బాబు వచ్చినా అడ్డంగా నరికి పారేస్తాను. ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని సరికొత్త పథకం వేస్తున్నావు ప్రభాకర్. ఎవర్రా నువ్వు? నా ముందుకొచ్చి నోటుకొచ్చినట్టు వాడుతున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. శబ్దం లేకపోతే కాదురా, నాకు తిక్కరాగుతావు. తిట్టాలంటాడు, కాల్చి పారేస్తాను. నువ్వు కాచగలవని సముద్రని తెలుసు ప్రభాకర్, కానీ మా సమర్థం ఏమిటో నీకు తెలీదు. మేము తెలుసుకుంటే నీ సామ్రాజ్యాన్ని సమాధి చేస్తాం, ప్రపంచాన్ని చిన్న భిన్నం చేస్తాం. ఇక నీ ప్రకటన ప్రారంభమైంది. నీ అనుచరుడు 1,00,000 రూపాయలు దొంగ నోట్లు మారుస్తుంటే నీటిగా పోలీసులు పట్టించాం. మరొకడు ఏదైనా ప్యాకెట్లు కాలేజ్ స్టూడెంట్ కి పంచుతుండగా మాకు దొరికిపోయారు. వాళ్ళ మక్కలు ఎదిగి తీసి ఆ సురికిని పెంచెరువులో పారేశాం. అయితే మీక బతకడానికి వీలు లేదు. మీ ముగ్గురిని ఒకే గదిలో పాతి 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 చంపేస్తా. మమ్మల్ని పాతి పెట్టాలంటే నువ్వు 10 జన్మలెత్తాలి, కానీ నిన్ను చట్టానికి పట్టించాలంటే మాకు 10 నిమిషాలు చాలు. అయినా నువ్వు అధికారుల్ని డబ్బుతో కొంటావు, అవలేలగా తప్పించుకుంటావు. అందుకే నీ చరిత్రకు మేమే చిత్త పేరుస్తాం. నీ అన్యాయాలకు అడుగడుగున అడ్డు తగిలి నిన్ను అంతం చేస్తాం. డియర్ ఫ్రెండ్స్, వీడి జాతకం మొత్తం వివరించండి. వీడు వీధి రౌడీగా జీవితాన్ని ప్రారంభించాడు. బ్లాక్ లో టికెట్లు అమ్ముకొని స్థాయి ఉండి అన్ని పిల్లలు కిడ్నాప్ చేసి ఎబిసారి కొంపలు అమ్ముకునే స్థాయికి ఎదిగాడు. అక్కడి నుంచి వీడి దశే మారిపోయింది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో చేతులు కలిపి పరిచయాలు పెంచుకొని పలుకుబడి సంపాదించాడు. అది చాలక మటలు చేసి లక్షలు సంపాదించారు. అది చాలక కోట్లు సంపాదించాలని మొత్తుకొంది వ్యాపారం సరికొత్తగా ప్రారంభించాడు. వండర్ఫుల్. నా జీవిత చరిత్ర మొత్తం సినిమా కథలో చెప్పేశారు. ఒక్కడు మాత్రం వదిలేశాడు. నేను మీలాంటి కిరాతకులను ఎంత దారుణంగా చంపుతాడో నాకే తెలియదు. ఆ సంగతి మీకు తెలియక నాతో పెట్టుకున్నారు. నువ్వు చాటిస్ట్ అయినా టెర్రరిస్ట్ అయినా మీలాగే పిలిచిపడే ఎందరో పదవుల పోతులను పెళ్లి మేరలోనే నరికిన చరిత్రలోనే చరిత్రను సవాలు చేయాలని చూస్తే ఈ సవాలు ఆనవాలు లేకుండా చేస్తాను. ఈ బతుకులను బలి చేస్తాను. నెత్తురుతో బిర్రవిగే కుర్రబాలి నెత్తురుతో తరిచి చూసి తరించిపోయిన చరిత్రలోనే. ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని దారుణాలు చేసినా భరించాం, ఎన్ని అక్రమాలు చేసినా సహించాం. కానీ ఇప్పుడు కల్లా కపడం తెలియని కాలేజీ పిల్లలకి నువ్వు మాలక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నావు. అది క్షమించలేని నేరం. అనవసరంగా మా వ్యాపారం కట్టిపడి నాకు 2 లక్షల రూపాయలు నష్టం తెచ్చాడు. మాకు జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటాం. మా విజయాన్ని సంపాలంటే నీలాంటి బిచ్చగా వల్ల కాదురా. అనవసరంగా మాతో పెట్టుకుంటే అడ్రస్ లేకుండా పోతావు. పిచ్చి పిచ్చి అంటే
ఈ తుపాకులను జాగ్రత్త. విజయ్, నా కార్యక్రమానికి అడ్డు రాకుండా ఉండాలంటే నీకెంత కావాలో చెప్పు. నువ్వు అడిగితే ఎంత డబ్బైనా ఇస్తా. డబ్బు చూపించి నా నోరు ముంచాలని చూస్తున్నావా? డబ్బు కోసం గడ్డి తినేవాడిని అయితే ఈ సమస్యలో అడుగు పెట్టేవాడినే కాదు. నువ్వు కాళ్ళు బేరానికి వచ్చినా నేను క్షమించను. ఇక నుండి నీ గుండెలో నిద్రపోతాను. వాడి జగని మట్టి పెట్టబోతే ఈ వేదికలో మనకు పుట్టుకతుండవు. ఆవేశపడగలడా? మన అవినీతి ప్రపంచంలో అప్పుడప్పుడు ఇలాంటి కలుపురాలు వస్తుంటాయి.